అన్నా నువ్వు ఇల్లరకం వెళ్ళావు కదా, సిగ్గులేదా అన్న ఇల్లరకం వెళ్ళి ఉండడానికి అని చెప్పేసి ఒక తమ్ముడు మెసేజ్ పెట్టాడు. నాకెందుకురా సిగ్గు తమ్ముడు, బ్రహ్మాండంగా కొడుకులో చూసుకున్నటువంటి అత్తమామలు దొరికారు, అలాంటప్పుడు సిగ్గెందుకు? ఇది ఎవరైనా కానీ కోరుకుని ఇదే కదరా, ఈ లైఫే కదరా. ఇల్లరకం వెళ్ళాలంటే చాలా మంది మొహమాట పడతారు. అడిగి వెళ్తే సిచ్యువేషన్ అలా ఉంటుంది. ఒక పాత సామెత ఉంటది, ఎప్పటి నుంచో వింటూ ఉన్నా. ఇల్లరకం వెళ్తే పెత్తనం చేసేవాడైనా ఉండాలి, పేడకళ్ళు ఎత్తేవాడైనా ఉండాలి అని చెప్పేసి పనికి మన సామెత ఒకటి ఉంది. ఇవన్నీ వేస్ట్ మాట అని చెప్పేసి అంటాను. ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉండాలన్నా, నేలమట్టం అయిపోవాలన్నా నిన్ను ట్రీట్ చేసే విధానం బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు నా అత్త మాయ ఉన్నారు, నేను ఆమె అత్త అని చెప్పేసి ఎప్పుడు పిల్లలు అక్క అనే అంట. బ్రహ్మాండంగా తమ్ముడు తమ్ముడు అంటది. ఊరి కాడికి వెళ్ళినా గానీ గర్వంగా చెప్పుకుంటారు. నీకేం లేరా బ్రహ్మాండం లాంటి అల్లుడు దొరికారని చెప్పేసి మా అత్తమాయలు తరపునటువంటి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళే. అంటే ఇక్కడ నడుచుకునే పద్ధతి అలా ఉంటుంది. నువ్వు ఇలా రకం వెళ్ళడంలో తప్పు లేదు, వాళ్ళ రమ్మండలో కూడా తప్పు లేదు. ఎందుకంటే నేను ఇలా రకం వచ్చింది, వీళ్ళకి పెళ్ళైన తర్వాత చానాలుగు పుట్టారు మా అత్త మాయకి పిల్లలు. ఈయన తిరగని గుడి లేదు, మొక్కని ప్రాంతం లేదు, తిరగని హాస్పిటల్ లేదు. ఒకనొక సమయంలో వీళ్ళు టాబ్లెట్స్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోగా ఒక సమయంలో గర్భఫలం లభించింది. నా వైఫ్ పుట్టింది. పుట్టిన తర్వాత ఒక ప్రదేశంలో మొక్కున్నాడు గుడికాడ, మోకాళ్ళ మీద నీ పర్వతం ఎక్కువ వస్తారని. పుట్టిన తర్వాత నేను చేసుకున్న అమ్మాయి నా వైఫ్ ఉంది కదా, తన కోసం మోకాళ్ళ మీద ఆ కొండ ఎక్కుకుంటూ వెళ్ళాడు. 400 మెట్లు 500 మెట్లు సంథింగ్ ఉంటాయి. అయితే ఈయన పెళ్లి చేసుకున్న సమయంలో, అంటే నేను ఎందుకు చెప్తానంటే చాలా గారాభంగా పెంచుకున్నారు. ఎప్పుడు ఒక మాట అంటం చూడలేదు, కోపట్టం చూడలేదు, అరవడం చూడలేదు. ప్రశాంతం కూల్ గా డీల్ చేసుకుంటారు, మెచ్యూర్ గా బిహేవ్ చేస్తారు. చాలా మంది ఏదైనా జరిగితే గట్టి గట్టిగా అరుచుకోవడం, చుట్టుపక్కల అందరూ వినడం, వాళ్ళు వచ్చి దీన్ని తీర్పు చేయడం చేస్తా ఉంటారు. కానీ వీళ్ళు అట్లా ఎప్పుడు బిహేవ్ చేయరు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. దాని దగ్గర డీల్ చేసుకుని సాఫ్ట్ గా మాట్లాడుకుంటారు. అయితే నేను ఎందుకు వచ్చాను అంటే, అయ్యా నేను నా కూతుర్ని చాలా పద్ధతిగా పెంచుకున్నాను బాబు, గారాభంగా పెంచుకున్నాను. నేను పెళ్లి చేసిన తర్వాత నీతో పాటు ఇంటికి పంపిస్తే మా అమ్మాయిని చూడకుండా నేను ఉండలేనయ్యా. కొద్దిగా పెద్ద మనసు చేసుకుని నువ్వే వచ్చి ఇక్కడ ఉంటానంటే సంతోషం. నా కన్న కొడుకులో చూసుకుంటా. నాకు ఎట్లా ఇద్దరు ఆడపిల్లలు, కొడుకు లేడు మాకు, నువ్వే మా కొడుకు అనుకుని అపురూపంగా చూసుకుంటా ఉన్నారు. నేను కొంచెం ఆలోచించా, నిజమే కదా, ఇప్పుడు అక్కడ మా అమ్మ చూసుకోవడానికి మా తమ్ముడు ఉన్నాడు, నేను ఇక్కడికి వచ్చేస్తే చాలు, ఇంకేం కావాలయ్యా. ఇల్లరకం వెళ్తే ఇప్పుడు ఇబ్బంది పెట్టే మనుషులు చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. సాక్షాత్తు నా ఫ్రెండే, నా చెడ్డి బడ్డీ దోస్తు, వాడి గిడాకులు ఇప్పించని చెప్పేస్తున్నాను కదా, ఆడినే ఇల్లరకం రమ్మని ఇల్లరకం పేరుతో ఆడి పిలిపించి వాడిని పెట్టని ఇబ్బంది లేదు, ముప్పు తిప్పలు పెట్టారు. సో నేను వాడికి అండగా ఉన్నాను కాబట్టి బతికిపోయాడు. ఇంకోటి ఏంటో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వాడికి ఎంత ధైర్యం ఇచ్చాను అంటే, బతికితే ఇలా బతకాలరా అన్నట్టుగా తయారు చేశాను వాడిని. అది ఒక ఫ్రెండ్ అండదండ, ఎవరో ఒకరు అండదండ ఉంటేనే, తల్లిదండ్రులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఫ్రెండ్ ఉండొచ్చు, సపోర్ట్ ఉంటే ఏమైనా చేయగలం, ఏదైనా సాధించగలం న్యాయంగా. ఇంకో కామన్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను చూడు. నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నావు కదా, ప్రతి ఒక్కటి నువ్వే చూసుకుంటున్నావు అని కామెంట్ చేశాడు. నేను ఆ పేరుని ఇక్కడ డిస్ప్లే ఎందుకు చేయట్లేదంటే, నీ పేరు మెన్షన్ చేస్తే పరువు పోగొట్టుకుంటావు. నువ్వు అడిగే క్వశ్చన్ సిల్లీగా ఉన్నా గానీ కొంచెం సమాధానం చెప్పాలని నాకు ఎందుకు అనిపించింది, అందుకే ఆన్సర్ చేస్తా ఉన్నా. ఇంకొకటి, ఖర్చులో చూసుకుంటామంటే నేను ₹1 కూడా ఖర్చు పెట్టను. ఎవ్రీథింగ్, టూత్ పేస్ట్ కానించి ఇంట్లో తినేటువంటి వస్తువుల వరకు ప్రతి ఒక్కటి అత్తమామలు చూసుకుంటారు. నన్ను ₹1 అడగరు, అడగాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళకి ఏం తక్కువైంది, బ్రహ్మాండం సంపాదించుకుంటున్నారు, హ్యాపీగా చూసుకుంటారు. ఇంకో విషయం చెప్పాను, ఇక్కడ కరెంట్ బిల్లు ఆల్మోస్ట్ 9 నుంచి 9,500 దాకా వస్తుంది. ఎందుకంటే 2 ఏసీలు కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉంటాయి. ఇంట్లో ఎలక్ట్రిక్ సామాన్లు చాలా ఉన్నాయి. కరెంట్ బిల్లు వాళ్ళే కట్టుకుంటారు, ఇంట్లో సంబంధించిన సరుకులు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. నన్నైతే ఇప్పటి వరకు అడిగింది లేదు. నేను ఓపెన్ గా చెప్తున్నా, నన్ను ఇబ్బంది పెట్టలేదు డబ్బుల విషయంలో. నేను చూసుకుంటాను అమ్మా అంటారు, ఒకటే మాట. సో అది విషయం. క్లారిటీయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? గుర్తుపెట్టుకోండి అబ్బాయి, భగవంతుడి దయ వల్ల నాకు ఏ ప్రాబ్లం లేదు. సంపాదించుకోవడానికి ఒక చిన్న ఉద్యోగం, నన్ను ఫ్రెండ్ లా చూసినటువంటి నా వైఫ్, కన్న కొడుకులా ట్రీట్ చేసేటువంటి అత్త మామలు. ఇంకోటి, నా వైఫ్ కి చెల్లెలు కూడా ఉంది. ఆ అమ్మాయిని నేను మరదలుగా ఎప్పుడు చూడాల, నా చెల్లిలాగానే ట్రీట్ చేశాను. నేను బయట చాలా మంది అనుకుంటా ఉంటారు, వీడి కోపంలో వీడియోస్ లో ఇంత కోపంగా మాట్లాడతాడు, వీడికి ఆవేశం ఎక్కువ అనుకుంటా, వీడి ముందు ఎవరు నిలబడరేమో అనుకుంటారు. అంత సీన్ లేదమ్మా, మీ ఊహలన్నీ రాంగ్. అన్ని చోట్ల మనం కోపంగా ఎందుకు బిహేవ్ చేస్తాం, అంత అవసరం ఏముంది? తప్పు చేసిన మనుషుల గురించి మాట్లాడతాం, నన్ను ఇబ్బంది పెడితే దానికి తగ్గట్టు మాట్లాడతాం. తగులుకొని బయట ఉండేటువంటి మనుషులు, లేకపోతే నా ఇంట్లో ఉండే మనుషులు, నేను యూట్యూబర్ని, నా కోపం ఉంది, నాకు బలం ఉందని చెప్పేసి వాళ్ళ మీద ప్రయోగిస్తే చూసి చదువుకుంటారు, పడేసి గుద్ద పగలు లింగుతారు. అవునా? అది ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అలానే బిహేవ్ చేయాలి.